ఇప్పుడు మనం ఎక్కడ చూసినా కానీ ట్రెండింగ్ లో మనకి ఏంటంటే ఒక ఆవిడైతే ట్రెండింగ్ అయితే సెట్ చేసింది అనమాట. మనకి యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ ఎక్కడ చూసినా ఆవిడ ట్రెండింగ్ అయితే ఉంటుంది అనమాట. ఆవిడ పేరు కుమారి. అంటే ఆల్రెడీ మీరు మన ఛానల్ 2-3 వీడియోలు అయితే చూస్తుంటారు. రీసెంట్ గానే మీ అందరికీ తెలిసిందనమాట. ఏంటంటే మనకి ఫుడ్ బ్లాగర్స్ వాళ్ళు కానివచ్చు, ఎక్కువ జనాల వాళ్ళు కానివచ్చు, ఆవిడ కొట్టితే తీసేయడం అయితే జరిగిందనమాట. అసలు ఏంటంటే అక్కడ ట్రాఫిక్ వల్ల తీసేసామని చెప్పేసి చెప్తున్నారు. ఇంకొకటి న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతున్నది ఏంటంటే ఆవిడ ఒక ఇంటర్వ్యూలో మీకు ఆస్తి నిజంగానే కొన్ని కోట్లు పెట్టి మీరు స్థలం కొన్నారంట కదా అని చెప్పేసి ఆవిడ అడిగితే ఈవిడ ఏం చెప్పిందంటే మా దగ్గర ఏమీ లేదు, జగన్ గారు ఇచ్చిన ఇల్లు ఒక్కటే ఉందని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. ఆ వీడియోని ఏంటంటే మనకి జగన్ గారు అఫీషియల్ పేజెస్లో కానివచ్చు, ఫ్యాన్ పేజెస్లో కానివచ్చు, అన్నిట్లో కూడా వాటిని అయితే పోస్ట్ చేయడం అయితే జరిగిందనమాట. మనకి వచ్చిన రూమర్ ఏంటంటే ఆ జగన్ గారి మీద కక్ష కట్టి ఏంటంటే మనకి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ కొట్టుని తీయించేశారని అయితే చెప్తున్నారు. అది ఏంటంటే అసలు అసాధ్యం అనమాట. ఎందుకంటే ఆవిడ షాప్ ఉన్న తెలంగాణలోను మనకి ఏంటంటే అక్కడ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. మనకి ఏంటంటే అది ఒకసారికి ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, అందుకే తీయించేసామని చెప్పేసి అయితే క్లియర్గా చెప్తున్నారు అనమాట. మనకి ఏంటంటే మొన్న అయితే దాదాపు 50,000 రూపాయలుగా ఫుడ్ అయితే వేస్ట్ అయితే అయిందనమాట. అంటే ఆ రోజు షాప్ అయితే పెట్టడంలో వాళ్ళు వ్యాన్ తీసుకుని వచ్చారు ఎప్పుడు వచ్చినట్టే. కానీ అక్కడికి వచ్చిన తర్వాత పోలీసులు వచ్చి ఆ వ్యాన్ నుంచి ఏవి సరుకులు కూడా కిందకి దింపనివ్వలేదు అనమాట. అసలు ఏంటంటే ఎందుకు ఇలా చేస్తారని అడిగితే వాళ్ళైతే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, ఇప్పుడు నువ్వు సాల్వ్ చెప్పామని చెప్పేసి షాప్ అయితే ముగించేశారనమాట. కానీ మనకి ఏంటంటే ఒక సీఎం గారు అయితే బాగా హెల్ప్ చేయడం అయితే జరిగిందనమాట. ఆవిడైతే చాలా ఆనందంగా అయితే ఉన్నారు. ఏంటంటే మనకి తెలంగాణ సీఎం మనకి రేవంత్ రెడ్డి గారు అయితే ఒక ట్వీట్ చేయడం అయితే జరిగిందనమాట. మనకి కౌన్సిలర్ని కానీ వీళ్ళందరినీ కూడా ట్యాగ్ చేసి ఆవిడ షాప్ అక్కడే ఉంటుంది, ఎలాంటి ఆంక్షలు విధించొద్దు, ఆవిడ ఎప్పటిలాగా షాప్ తెలుసుకుంటుంది, ఒకవేళ మీరు కంట్రోల్ చేయాలనుకుంటే ట్రాఫిక్ని కంట్రోల్ చేయండి, లేకపోతే జనాన్ని కంట్రోల్ చేయండి అని చెప్పేసి చెప్పారనమాట. షాప్ అయితే తీయించడానికి వీలు లేదని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. అసలు ఒక చిన్న వ్యాపారం మీద దాదాపు సీఎంఏ రియాక్ట్ అయ్యాడంటే ఒకసారి ఆలోచించండి ఆవిడ ఎంత క్రేజ్ ఉందనేది. ఏంటంటే ఇక్కడ చాలా మంది తినడానికి కాకుండా వీడియోస్ తీసుకోవడానికి ఆవిడ చూడడానికి వెళ్తున్నారనమాట. అలా కాదు, ఏమన్నా తినాలి అనుకుంటే వెళ్ళండి, అంతేగాని అక్కడ మొత్తం వెళ్ళిపోయి మొత్తం పోలోమంటే వెళ్ళిపోయి ఆవిడ వ్యాపారాన్ని అయితే మళ్ళీ నాశనం చేయొద్దు. మళ్ళీ ఇది వర్కట్లా ఉంటుందో ఉండదో అయితే మళ్ళీ మనం చూద్దాము. ఏంటంటే ఐ హోప్ ఏంటంటే సీఎం గారు ఇలా చేయడం నాకైతే బాగా నచ్చింది అనమాట. చిన్న వ్యాపారం మీద అలాగా ఆయన రియాక్ట్ అవ్వడం అనేది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం వీడికి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.